అదేందండి అయ్యేం చేసి నీ విలువ అంటే మనిషి యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. చనిపోతే ఏంటి? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడిను, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతను పాతాళంలో బాధపడుతున్నాడన్న. చనిపోయిన వ్యక్తి బాధ ఏంటండి? చనిపోయిన వ్యక్తి బాధ ఏంటి? చనిపోయాడు కదా, పాతి పెట్టబడ్డాడు కదా, మరి బాధ ఏంటి? అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి ఒక డిస్కషన్ జరుగుతుందంటే పాతాళంలో. ఎవరెవరికి జరుగుతుందంటే నీతిగా బ్రతికినటువంటి ఒక లాజరు ఒక నెమ్మది పొందుతున్నాడు అబ్రహాం దగ్గర. అనీతిగా బ్రతికినటువంటి ధనవంతుడు అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడు. కన్నులెత్తి చూశాడు, అయ్యో తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వేలి కొనలో నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానంటే చనిపోయిన వ్యక్తికి బాధ ఉందా? చనిపోయిన వ్యక్తికి బాధ ఉందా లేదా? ఉన్నదే, బాధ ఉన్నదే. ఒక బ్రతికున్న వ్యక్తిని నువ్వు కాల్చు, బాధపడతాడు. అయ్యో నన్ను చంపొద్దయ్యా, నన్ను కాల్చొద్దయ్యా అంటాడు. అలాగే ఒక చనిపోయిన వ్యక్తిని నువ్వు కాల్చు, ఏం మాట్లాడు, గమ్మున ఉంటాడు. ఒక బ్రతికున్న వ్యక్తిని నువ్వు పూడ్చు, బాధపడతాడు. అంటే ఆత్మ శరీరంలో ఉండగా నువ్వు పూడ్చి చేస్తే బాధపడతాడు. ఒక బ్రతికున్న వ్యక్తి ఆత్మ దేహంలో ఉన్నటువంటి వ్యక్తిని కొట్టు, బాధపడతాడు. అది ఆత్మ వెళ్ళిపోయిన వ్యక్తిని కొట్టండి, ఆత్మ వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కొయ్యండి, బాధ లేదు. ఆత్మ ఉంటే బాధ, ఆత్మ లేకపోతే బాధ లేదు. బాధ ఎవరికి? ఆత్మకి. బాధ ఎవరికి? ఆత్మకి. మొన్నైనదికి వెనుకలే మట్టికి చేరింది ధనవంతుడి శరీరము, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు అంటే భూమి మీద మనిషి బ్రతికినటువంటి బ్రతుకును బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే దేవుడు దేహాన్ని ఇచ్చాడు, దేవుడు ఈ సృష్టినిచ్చాడు, ఈ సృష్టిలో సమస్తాన్ని నీకు లోబర్చాడు. సమస్తాన్ని అనుభవిస్తున్నటువంటి మనము, దేహం కలిగి అవయవాలు కలిగినటువంటి మనము దేవుని కోసం బ్రతకాలి. బ్రతకపోతే అంటున్నాడు ఆయన. ప్రకటన గ్రంథము 22:12 వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, నేను మరలా వస్తాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఇస్తా, ఎవరికి విడిచిపెట్టను, ఎవరిని విడిచిపెట్టను. 2 కొరింథీ 5:10, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో నీకు దేహాన్ని ఇచ్చా. ఈ దేహం చాలా విలువైనది. ఎవరికి లేని గొప్ప భాగ్యం నీకు ఇచ్చాను. జ్ఞానాన్ని ఇచ్చాను, తెలివినిచ్చాను, మంచి అవయవాలు ఇచ్చాను. దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. క్రియలకు కంపల్సరీ మనందరము లెక్క చెప్పాలండి. దేహముతో జరిగించిన ప్రతిదానికి లెక్క దేవుడు అడుగుతాడు. లెక్క, ఆ లెక్కను మనం చెప్పేటటువంటి వారిగా ఉండాలి. దేవుడి ఎదురు నిలబడి, ఇదిగో ఈ దేహాన్ని సజీవ యాగంగా నేను దేవుడి పనికి వాడాననేటటువంటి ధైర్యం మనలో ఉండాలండి. వాడుతున్నామా? నోరు ఉన్నది, దేవుడి మాటలు మాట్లాడుతున్నామా? చెవులు ఉన్నవి, దేవుడి మాటలు వింటున్నామా? ఏమండి, ధనవంతుడు చేసిన తప్పేంటండి? ధనవంతుడు చేసిన తప్పేంటి? చదవండి లోకసువార్త 16వ అధ్యాయము. అబ్రహాముని అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నానంటే అప్పుడు అబ్రహాం అన్నాడు, ఏమని అన్నాడు చదవండి. అబ్రహాము, నీవు నీ జీవిత కాలమందు, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే నీవు లాజరు కష్టపడినని నువ్వు జ్ఞాపకం చేసుకో. అబ్రహాం క్షమించండి, ధనవంతుడు దొంగతనం చేసాడని రాయలా, వ్యభిచారం చేసాడని రాయలా, ఆయనకి ఇష్టమైనట్టు బతికాడు అంట భూమి మీద. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, సుఖము అనుభవించింది. ఈరోజు సమాజంలో చూడండి, దేవుడు భయం లేదు, దేవుడు భయం లేదు, దేవుడు మాట అంటే భయం లేదు. నీకెందుకలా, ఎందుకయ్యా ఆ విధంగా త్రాగుతారు,
శరీరాన్ని ఎందుకయ్యా పాడు చేసుకుంటారంటే నా శరీరం నా ఇష్టం. చెప్పుకో, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో. ఏమండి, నువ్వు కట్టుకున్న ఇల్లు నాదను ఒప్పుకుంటా, నువ్వు కొనుక్కున్న బండి నీదను ఒప్పుకుంటా, నువ్వు కొన్న ఫ్రిడ్జ్ నీదను ఒప్పుకుంటా. నా శరీరం అనే హక్కు నీకు లేదు. నా శరీరం అనే హక్కు నీకు లేదు. ఈ దేహం ఎవరిది? దేవుడిది. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఈ దేహాలు విలువైన దేహాలు. ఈ దేహాలతో దేవుణ్ణి మహిమపరచడానికి నీ దేహం ఇచ్చాడు. నువ్వు తాగి తందరాడటానికి కాదు, నువ్వు మందు తాగడానికి కాదు, నువ్వు పాడు చేసుకోవడానికి కాదు. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం చూడండి. కొరింథీయులకు రాసి ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. నిత్య శిక్ష, నరకాగ్ని. ధనవంతుడు చేసే తప్పేంటో తెలుసా? ఆయనకి ఇష్టమైనట్టు ఎవరేం చేస్తారులేనని అని ఆయనకిష్టమైనట్టు బ్రతికాడు. దేవుడు అంటే భయం లేదు. దేవుడి మాట, ధనవంతుడు మరి లాజరు ఉన్నాడంటే దేవుడి మాట చెప్పకుండా ఉంటాడా? ఒక భక్తుడు ఉన్నాడంటే దేవుడి మాటలు కంపల్సరీగా చెబుతామండి. ఆ దేవుడి మాటను లెక్క చేయలేదు కాబట్టి చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నిత్యము మండే అగ్నిలో యాతన పడుతున్నాడు. మరణం తర్వాత ఏం జరుగుతుందంటే, దేవుడు మనకు ఒక దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని మనము సజీవ యాగంగా దేవుని పనికి వాడటానికి దేవుడి ఈ యొక్క దేహాన్ని ఇచ్చాడండి. మరి బ్రతికున్నటువంటి మనము ఈ క్షణం నుంచి అయినా కానీ ఇంతవరకు నేను దేవుడి పని ఏం చేశాను? ప్రతిరోజు మనం ఆలోచించాలండి. ఈ రోజే నా చివరి రోజు, నేను ఈ రోజు చచ్చిపోతే నేనేమైపోతాను? నేను అంతే అనుకుంటానండి. ఈ రోజే నా లాస్ట్ రోజు, ఈ రోజే నా లాస్ట్ రోజు. నేను సాయంత్రానికి మంచం మీద పడుకుని ఆలోచిస్తాను, ఈరోజు దేవుడి పని ఏం చేశాను, నేను ఎలా బ్రతికాను, కరెక్ట్గానే ఉన్నానా, ఏమన్నా సరి చేసుకోవాల్సింది ఏమన్నా ఉన్నదా అని ప్రతిరోజు మనము మన యొక్క ప్రవర్తనను, మన క్రియలను మనము సరి చేసుకునేటటువంటి వారిగా. ఎందుకు కోపాలు, ఎందుకంటే విద్వేషాలు, ఎందుకు భేదాలు? మనందరం దేవుని కుమారులము. బ్రతికినంత కాలము దేవుని కోసం బ్రతుకుతాం. ఈ దేహాలు సజీవ యాగంగా దేవునికి అప్పచెబుతాం. అంటే మరణానంతరము భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉన్నది. ఆ అగ్నిగుండం ఆత్మ వెళ్తుంది. ఈ భూమి మీద మనం పడేటటువంటి వేదన ఏ విధంగా ఇది అది కొన్ని వందల రెట్లు అగ్నిగుండంలో ఆత్మయాతన పడుతున్నది. ప్రతిదానికి లెక్క ఉన్నది. నోటి మాటకు లెక్క ఉన్నది, వినే మాటలకు లెక్క ఉన్నది. బైబిల్ అన్నీ రాయించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంతో మనము సజీవ యాగంగా, రోమా 12వ అధ్యాయము 1వ వచనం, రోమిల రాసిన ప్రతి దేహము మరణించిన బిడ్డలు మరణించినటువంటి చెట్టు రోజునైతే నేను అప్పుడప్పుడు ఎక్కడికి వచ్చినప్పుడు కాన్ఫరెన్స్లో మీటింగ్ చెబుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఎవరికైనా కాన్ఫరెన్స్ వాక్యం చదువుతుంటే వచ్చి ఇంట్లో కూర్చునేది, అయ్యా మరిది గారు అంటూ ఉండేది. అంటే వచ్చినప్పుడల్లా మేము దేవుని మాటలు అక్కడ కూర్చొని పంచుకుంటూ ఉంటాను. విని తన జీవితకాలం నీతిగా బ్రతికి ఆ దేవుడు అన్నటువంటి ఆ లోకాన్ని ఆమె స్వతంత్రించుకోవాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ప్రతి దేహము పాపము లేకుండా దేవునికి మనం సమర్పించేటటువంటి వారిగా ఉండాలి. 12వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా అంటే బ్రతికొండగానే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. దేవుని పని చేయండి. మీ శరీరాలతో దేవుని పాటలు పాడండి, దేవుని మాటలు చెప్పండి, పరిచారం చేయండి, దేవుని సేవకులు పరిచారం చేయండి. ఇది సజీవ యాగంగా దీని యొక్క శరీరాలను దేవునికి సమర్పించాలి. తెలుసామని శరీరమును ఆయనకి సమర్పించుకుని దేవుని వాత్సల్యం బట్టి బ్రతిమాలుకొనుచున్నాను. మేము కూడా పౌలు గారు రోమీయులకు పత్రిక రాసి ఏ విధంగానైతే బ్రతిమలాడుకున్నాడో ఈ దినాన్ని మేము కూడా ఏం చేస్తున్నాడు? ఒక సేవకుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాం. మీ శరీరాలను సజీవ యాగంగా
దేవుని పనిలో వాడండి. మరణానంతరము విలువైనటువంటి నిత్యము ఉండేటటువంటి దేవుడు ఉన్నటువంటి లోకాన్ని మనందరం స్వతంత్రించుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, తల్లి దూరమై బాధపడుతున్నటువంటి రామారావు సమాధానం, వారి కుటుంబం, వారి నెమ్మది కలిగి మరి ఏదో దినాన మనం కూడా వెళ్ళవలసినటువంటి వారమే. కాబట్టి మనం బ్రతికిన ఈ బ్రతుకు కాలంలో దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నామా లేదా అని పరీక్షించుకుంటూ వచ్చిన మీరందరూ దేవుని మిగిలిన శేష జీవితం దేవుళ్ళు బ్రతకాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ఇటు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారులకు నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అయ్యా, మీ అందరికీ వందనాలు.